దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఉదయకాలన్న దేవుడు చెప్తున్న మాట మనం ఒకసారి విందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చూసినట్లయితే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అంటున్నాడు. ఆకాశము నా సింహాసనము. దేవుడు హస్తకృత్యాలయంలో నివసించడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అయితే మనం గుళ్ళు కానీ, చర్చిలు కానీ, మసీదు కానీ ఇవన్నీ కట్టుకొని మనం ఎందుకు కట్టుకుంటామంటే ప్రార్థన చేయడానికే తప్ప దేవుడు వాటిల్లో ఉండడు. ఎక్కడ ఉంటాడు దేవుడు అంటే నా హృదయంలో ఉంటాడు. ఆయన హృదయము ఆయన ఏర్పరచుకున్న మందిరము ఆయన. అందుకని ఆయన ప్రకటన గ్రంథంలో అంటాడు కదా, ఆయన హృదయము బయట నుంచొని తడుతున్నాడు. ఎవరైతే ఆయన స్వరం విని తలుపు తీస్తారో ఆయన లోపలికి వచ్చి మనతో సహవాసం చేస్తాడు. మన సహవాసం ఎవరితో అండి? తండ్రితోనూ కుమారునితోనూ మన సహవాసం. ఇంకేమంటాడు? ఆకాశ మహాకాశాలు పట్టని ఆ దేవుడు నీ హృదయంలో ఉండటానికి ఆశపడుతున్నాడు. భూమి ఆయన పాదపీఠం అంట. ఈ భూమి మీద మనం ఏం చేస్తామండి? ఎన్నెన్నో పెద్ద పెద్ద ఆలయాలు కట్టేస్తాం, పెద్ద పెద్ద మందిరాలు కడతాం. కానీ ఆయన అంటున్నాడు, ఆయన పాదపీఠం అంటండి ఇది. ఆయన పాదపీఠం. మరి ఆయన్ని దాంట్లో కూర్చోబెట్టగలం? దాంట్లో ఆయన రాగలరా? రాలేడు. అది మనం ప్రార్థనా మందిరంగా మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం తప్ప ఆయన వచ్చి ఉండడు. కానీ అంటున్నాడు, నేను నీ హృదయంలో ఉంటా. చూసారా? ఏమంటాడు? నీ హృదయంలో నేను ఉంటాను. వారి హృదయాల్లో నేను నివసించి వారిని నా కుమారులుగా చేసుకుంటా అని చెప్పి ప్రభువు చెప్తున్నాడు. ఏమంటాడంటే, అవన్నీ కూడా నాకు మీరు కట్టే ఆలయం ఏ పాటిది? నాకు విశ్రమ స్థానంగా మీరు ఏర్పరచు స్థలం ఏ పాటిది? అయితే ఆయన ఏమంటాడంటే, ఎవడు అవన్నీ ఉన్న హస్తకృత్యములు అవి నా వల్ల కలిగినది యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై. ఎందుకని ప్రభు ఈ మాట చెప్తున్నాడంటే, ఆయన దీనత్వం కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో అంటది కదా, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఆయనకి ఏ మనసు కలిగి ఉన్నాడు? ఆయన దీనత్వము. ఆయన దీనత్వము చూపించాడు కనుకే ఆయన దీనుడిగా మారిపోయాడు కనుక, రిక్తునిగా మారిపోయాడు కనుక నీకు నాకు రక్షణ వచ్చింది, రక్షణ భాగ్యం వచ్చింది. ఇంకేమంటాడు? నలిగిపోయిన హృదయము. ఏమ్మా, ఈరోజు నువ్వు కష్టం గుండా, వేదన గుండా, రోదన గుండా, బాధ గుండా, బలహీనత గుండా, ఇరుకు గుండా, ఇబ్బంది గుండా, ఆర్థిక వెదలకుండా, అనారోగ్య సమస్య గుండా, అర్థం కాని పరిస్థితి గుండా, వెదల గుండా వెళ్తున్నావా? నలిగిపోయావా? అయితే విను, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు నలిగిపోయినా, విరిగిపోయినా, పాపంలో పడిపోయినా వచ్చే నా దగ్గరికి వచ్చే, నేను నీకు రక్షణను, నీకు నేను ప్రాకారంగాను, నీకు నేను కాపరిగా నేను ఉంటాను. ఎందుకని నువ్వు దేవుని మాటను పెడచమని పెట్టాలి? నలిగిపోయావు, విరిగిపోయావు, బాధల గుండా, కష్టాల గుండా వెళ్తున్నావు. అయితే దేవుని సన్నిధికి వస్తే నిన్ను ఆ బాధల నుంచి విముక్తి ఇవ్వడానికి, నీకు స్వస్థతను ఇవ్వడానికి, నీకు ధైర్యపరచడానికి, నిన్ను ఆశ్రయపురంగా ఆయన నీకు మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేమంటాడంటే, నేను ఎవరిని లక్ష్య పెడతానంటే నా మాట విని, ఇప్పుడు ఆయన బిడ్డగా, ఆయన సేవకునిగా నేను చెప్తున్నా ఆయన మాట, వచ్చే పాపాన్ని విడిచిపెట్టు అని చెప్పి నేను చెప్తున్నాను కదా. ఆ మాట ఎవరైతే విని వారు వణుకుతూ మనసు మార్చుకొని ఆయన దగ్గరికి వచ్చేస్తే వానిని నేను దృష్టిస్తాను, వారిని నేను చూస్తాను. అంటే పాపాన్ని విడిచిపెట్టి దేవుడు చెప్పిన మాటకు లోబడి బైండ్ అయిపోయి ఒబీడియన్స్ చూపించి ఆయన మార్గంలోకి వచ్చేస్తే ఆయన ఏం చేస్తాడంటే దృష్టిస్తాడు. దేవుడు దృష్టి నీ మీద పడాలంటే నువ్వు యథార్థంగా, పరిశుద్ధంగా ఆయన చెప్పిన మార్గంలో నడిస్తే నీ మీద ఆయన దృష్టి ఉంటుంది. తద్వారా నీ సమస్య కావచ్చు, నీ బాధలు కావచ్చు, నీ వ్యధలు కావచ్చు, అన్నీ కూడా ఆటోమేటిక్గా తొలగిపోతాయి. నువ్వు అడగక్కర్లేదు. నీకేం కావాలో, నీకేం అవసరమో
ఆయనకి అన్నీ తెలుసు కనుక ఎందుకని నువ్వు క్రీస్తుని విశ్వసించకూడదు? ఎందుకని క్రీస్తు మార్గంలోకి రాకూడదు? ఎందుకని ఆ పాపిష్టి తత్వాల్ని విడిచిపెట్టకూడదు? నీ దేహం దేవునికి ఆలయము. ఈ దేహాన్ని మనం పాడు చేసుకుంటే తాగుడు కానీ, సిగరెట్లు కానీ, కైనీలు కానీ, గుట్కాలు కానీ, వ్యభిచారం కానీ, పాపపు అలవాట్లు ఏది ఉన్నా సరే ఈ శరీరాన్ని మనం పాడు చేసుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. శరీరాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేస్తాడు కనుక ఎందుకని నువ్వు ఆ పాపిష్టి అలవాటును వదలకూడదు? దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. తమ్ముడు, చెల్లి, సహోదరి, తల్లి, తండ్రి చెప్తున్నాను. దేవుడు చెప్తున్న మాట ఏంటి అంటే, వచ్చేయండి మీ పాపిష్టి అలవాట్లను విడిచిపెట్టి రండి, నేను మీకు రక్షణను, మీకు సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహిస్తాను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కనుక ఎందుకని రాకూడదు? ఈ ఉదయకాలాన మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.